ఇవాళ చికెన్ ఎయిర్ ఫ్రైయర్లో చేస్తున్నానండి. దానికి కావాల్సినటువంటి పదార్థాలు కారం, ఉప్పు, వెల్లుల్లిపాయలు కొన్ని చిన్నగా ఇట్లా ముక్కలుగా కట్ చేసుకున్నాను, టమోటా కచప్, నిమ్మకాయలు, బటర్ చిన్న పీస్ ఒకటి, గరం మసాలా. నేను చికెన్ని ఆల్రెడీ ఒక 1 అవర్ ముందే కలిపి పెట్టేశానండి. ఇక్కడ చూపించినటువంటి పదార్థాలన్నీ వేసాను. వీటిల్లో కారం వేసాను, ఉప్పు, గరం మసాలా, వెల్లుల్లి, నిమ్మకాయ, బటర్, టమోటా కచప్, సోయా సాస్ వేసి ఒక ఎగ్ వైట్ వేసానండి. ఇప్పుడు ఇది మొత్తం మిక్స్ చేస్తున్నాను. ఎగ్ వేసి మిక్స్ చేస్తున్నానండి. ఇక్కడ నేను ఇది మొత్తం దీనికి బ్రెడ్ క్రమ్స్ కూడా కావాలండి. నేను ఇందాక చూపించడం మర్చిపోయాను. బ్రెడ్ క్రమ్స్, ఈ కలిపిన ఈ చికెన్ ఉంది కదా, దీన్ని మనం బ్రెడ్ క్రమ్స్లో ముంచేసి ఎయిర్ ఫ్రైయర్లో పెట్టేయటమేనండి. అది టైం సెట్ చేసి మీకు చూపిస్తాను. ఇలా ముంచుకోవాలి. బ్రెడ్ క్రమ్స్లో ఒక్కొక్క పీస్ తీసుకొని ఇలా బ్రెడ్ క్రమ్స్ స్టఫ్ చేయాలండి. కొద్దిగా గట్టిగానే కోట్ చేయాలి దీన్ని, బ్రెడ్ క్రమ్స్ని. చూడొచ్చు, మేము ఇక్కడ చికెన్ని క్రమ్స్లో కలిపి పెట్టుకున్నాం. గాయస్ మీరు చూడొచ్చు, మేము ఇప్పుడు చికెన్ని ఎయిర్ ఫ్రైయర్లోకి షిఫ్ట్ చేస్తున్నాం. కొంచెం నూనె రాయాలి, నీట్గా స్ప్రెడ్ చేసుకోవాలా నూనెని. ఇలా ఆయిల్ని స్ప్రెడ్ చేసుకున్న తర్వాత చికెన్ని వేసుకుందాం. చికెన్ ఇలా ఒక్కొక్క పీస్ తీసుకొని నీట్గా స్ప్రెడ్ చేద్దామండి. ఇదిగోండి చికెన్లు, బ్రెడ్ క్రమ్స్ పెట్టాము, వీటికి లోపలికి చూపించాము. ఇలా పెట్టుకోవాలి ఫ్రెండ్స్, ఇలా పూర్తిగా గ్యాప్ లేకుండా పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఎయిర్ ఫ్రైయర్ బాస్కెట్లోకి బ్రెడ్ క్రమ్స్తో ముంచినటువంటి చికెన్ ముక్కలను ఇందులో పెట్టాను. ఇప్పుడు వీటిపైన బటర్ అప్లై చేస్తున్నాను. గైస్ మా రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మా పేజీని ఫాలో చేయండి. ఎయిర్ ఫ్రైయర్ ఆన్ చేద్దాం. పవర్ బటన్ ప్రెస్ చేస్తున్నాను. ఇక్కడ 180 degrees మీద ఉందండి. నేను ఒక 20 minutes ఒక 20 minutes సెట్ చేస్తున్నాను. ఇప్పుడు 20 minutes మనం సెట్ చేసాం.